తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఫిలిం నగర్లో రాజకీయ వాతావరణం నెలకొంది. అగ్ర నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతుంది. ఇక ఉదయం 8 గంటల నుంచే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై రాత్రి వరకు ఫలితాలు ప్రకటించబడనున్నాయి. ఇక మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొనగా సి కళ్యాణ్ అలాగే చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమారు మన ప్యానెల్ కు బలం చేకూరుస్తున్నారు. ఇక అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు మద్దతిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఏ ప్యానెల్ విజయం సాధించబోతుందో అని ఇండస్ట్రీ అంతా ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఫలితాలు టాలీవుడ్ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. విజయ ఏదైతే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరగాల్సి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత ఉన్నటువంటి సభ్యుల పదవి జులైతో ముగిసింది. జులై తర్వాత ఏదైతే ఈ ఎలక్షన్ జరపాల్సి ఉందో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది ఈ డిసెంబర్ కి వాయిదా పడింది. చాలా విరామం తర్వాత ఈ ఎలక్షన్ జరుగుతున్నట్టుగా టాలీవుడ్ లో కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఛాంబర్ ఎన్నికలో పోలింగ్ మందకొడిగానే కొనసాగుతుంది. దీనికి సంబంధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టర్ సభ్యులు అంతా స్వచ్ఛందంగా పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కార్యదర్శులుగా ఉన్నటువంటి 35 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టర్స్ నుంచే అధ్యక్ష బరిలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏదైతే ప్రోగ్రెస్ ప్యానల్ కి సంబంధించి దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మన ప్యానల్ గెలిస్తే నటి కుమార్ని ఎన్నుకునేందుకు ముందుకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికలు మాత్రం కొంత సినీ దీనికి సంబంధించి కొంత ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రోగ్రెస్ ప్యానల్ కి ఏదైతే అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు, డి సురేష్ బాబు మద్దతుగా ఈ ప్యానల్ బరిలో నిలిచారు. పోలింగ్ సమయంలో కూడా ఇరు ప్యానల్ సభ్యుల మధ్య కొంత వాగ్వాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మన ప్యానల్ కి సంబంధించి కూడా టి ప్రసన్న కుమార్ వీళ్ళంతా కూడా మద్దతు ఇస్తున్నారు, సి కళ్యాణ్ కూడా. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దాదాపుగా 3,355 మంది సభ్యులు ఈ పోలింగ్ లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మధ్యలో బ్రేక్ తర్వాత 4 గంటల తర్వాత రిజల్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 3,355 ఓట్లకు గాను దాదాపుగా 2,500 వరకు ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే చిన్న సంఘటనల నేపథ్యం తప్ప పెద్దగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ రామ.